ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. గతేడాది జూన్ 4న విడుదలైన ఎన్నికల ఫలితాలతో చారిత్రక విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా విపక్ష వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో ఆందోళన నిర్వహించి రచ్చరచ్చ చేసింది. దీంతో అధికార ప్రతిపక్ష కార్యక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చర్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ను ఇంటింటికి పంపి కూటమి మోసాలను వివరించాలని భావిస్తుండగా మరోవైపు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను ఏడాది పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరించడానికి గడప గడపకు వెళ్లాలని ఆదేశించారు. ఇప్పుడు స్వపక్ష విపక్షాలు ఒకేసారి ప్రజల వద్దకు వెళ్తుండగా ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో గెలిచి ఏడాది అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆ రోజును ప్రజా తీర్పు దినోత్సవంగా పరిగణిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టింది. మంత్రివర్గ ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు గత ఏడాది కాలంగా చేపట్టిన కార్యక్రమాలపై మంత్రివర్గంలో చర్చించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, అందులో కార్యరూపం దాల్చిన ప్రాజెక్టులు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. జనసేన పార్టీ కూడా పీడ విరగడైన రోజుగా అభివర్ణిస్తూ సంక్రాంతి, దీపావళి ఒకేసారి జరుపుకోవాలని పిలుపునిచ్చింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు. మహిళలకు రంగవల్లులు పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఇళ్ల ముందు కళ్ళాపి చల్లి దీపాలు వెలిగించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు, ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజు, సైకో పాలనకు అంతం పలికిన ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు, ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు, ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు, పసుపు సైనికుల పోరాటాలు, జన సైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని అభివర్ణించారు. ప్రజలిచ్చిన అధికారంతో పునర్నిర్మాణం కోసం బాధ్యతగా భావించి నిత్యం పనిచేస్తున్నానన్నారు. చంద్రబాబు ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించామన్నారు. వచ్చే 4 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. కూటమి ఏడాది పాలనపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. సూపర్ 6 హామీలు అంటూ హామీలిచ్చిన కూటమి పార్టీలు ఏడాదిగా సంక్షేమాన్ని అటకెక్కించాయని విమర్శిస్తూ వైసీపీ వెన్నుపోటు దినంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైనట్టు ప్రకటించింది. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని, తొలి ఏడాదిలోని కూటమి ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసిందని ఆరోపించింది. తొలి ఏడాదిలోని కూటమి ప్రభుత్వం 1.50 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. తమ సంక్షేమ పాలన పోయి సంక్షోభ పాలన వచ్చిందని కూటమి పాలనపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. కాగా పార్టీ అధినేత జగన్ ప్రత్యక్షంగా ఎక్కడా వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనలేదు. కేవలం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే పాల్గొన్నారు. జగన్ తాడేపల్లి నుండి మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, నాయకులు, కార్యకర్తలు ప్రజల తరపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న టీడీపీ వైనాన్ని ఎండగట్టాలని సూచించారు. కూటమి పాలనకు ఏడాది పూర్తవడంతో ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు సూపర్ 6 హామీలను విస్మరించారని పదే పదే విమర్శిస్తోన్న జగన్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 5 వారాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. QR కోడ్ ద్వారా మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయనున్నారు. 5 వారాల పాటు వివిధ దశల్లో కార్యక్రమం చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. సూపర్ 6 హామీలను చంద్రబాబు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.
మరోవైపు సీఎం చంద్రబాబు సైతం నిత్యం ప్రజల్లో ఉండండి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని, మీ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలన్నా పద్ధతి మార్చుకోండి అంటూ అలర్ట్ ఇచ్చారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ పోతున్నామని, ఇలా చేయడం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు. జూలై 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాల్సిందేనంటూ పెద్ద టార్గెట్ ఇచ్చారు చంద్రబాబు. 2 నెలల పాటు ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, చేస్తున్న సంక్షేమం, ఇస్తున్న పథకాలు, పనితీరు ఇలా అన్నింటిపై జనాలకు వివరించాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ జనంలోకి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించాలన్నారు. గత 5 ఏళ్ల పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాలను చూపించాలని పార్టీ క్యాడర్కు తేల్చి చెప్పారు. ఈ ఏడాదిలో ప్రజలకు జరిగిన లబ్ధి, వారు పొందుతున్న పథకాలు, సంక్షేమంపై ఆధారపడిన కుటుంబాలు ఇలా అన్ని వివరాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. దీని ఆధారంగానే ఎమ్మెల్యేలకు మార్కులు ఇస్తామన్నారు. పనుల్లో బిజీగా ఉండిపోవడమే కాదని జనం మధ్యలో ఉండాల్సిందేనని కండిషన్ పెట్టారు. వెబ్సైట్లో పర్యటనల ఫోటోలు, ఆధారాలను కూడా పొందుపరిచే కాలంను ఏర్పాటు చేస్తారట. దీంతో ఎమ్మెల్యేలు ఎక్కడా తప్పించుకోకుండా ప్రజలను కలుసుకుని తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ 6 హామీల్లో తల్లికి వందనంతో అతిపెద్ద హామీ నెరవేర్చారు. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ కొద్ది రోజుల్లోనే అమలయ్యే అవకాశం ఉంది. 15 ఆగస్టు నుంచి ఫ్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని డేట్ కూడా అనౌన్స్ చేశారు. దీంతో సూపర్ 6 పథకాల్లో ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ ల్యాండ్ అయిన సిచ్యువేషన్లో ప్రజల దగ్గరకు వెళితే ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారట. ప్రభుత్వం ఎంత ఇస్తున్నా, ప్రభుత్వ అధినేతల మీద ఎంత నమ్మకం ఉన్నా లోకల్గా ఎమ్మెల్యేల పనితీరు కూడా ముఖ్యమనేది చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే వారిని వెళ్లి ప్రజలను కలిసేలా ప్లాన్ చేశారు సీఎం. ప్రభుత్వం చేసే మంచి ఎలాగో చేస్తుంది. పబ్లిక్తో ఎమ్మెల్యేల అటాచ్మెంట్ కూడా చాలా ముఖ్యం. దానికోసమే క్యాడర్కు, సాధారణ జనాలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా కాకుండా చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసే బదులు ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలను సెటరైట్ చేసే ప్లాన్ చేస్తున్నారట. కాదు కూడదని ఎవరైనా ఎమ్మెల్యే పనితీరు మార్చుకోకపోతే తప్పదనుకుంటే కొందరిని మార్చేందుకు వెనుకాడరట. అందుకే ప్రత్యేకంగా కూటమి నుంచి ఫస్ట్ టైం గెలిచిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు ఈ విషయం అర్థమయ్యేందుకే ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి పిలుపునిచ్చారట సీఎం. ఒక్కో పథకం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడమే కాదు, ఎప్పటికప్పుడు చేసిన మంచిని చెప్పుకోవడం కూడా ఇంపార్టెంటే అని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజల దృష్టి మిగతా ప్రచారాల వైపు మళ్లకుండా ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, మారిన పాలనా తీరును గుర్తు చేయాలని, అప్పుడు ప్రజలు మిగతా పార్టీల వైపు ఆలోచించరని స్కెచ్ వేశారట. మరోవైపు వైసీపీని కేసులతో కూటమి ప్రభుత్వం హడలెత్తిస్తుండటంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇన్నాళ్లు పార్టీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ప్రభుత్వం తాజాగా తనపైన కేసు నమోదు చేయడాన్ని జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారట. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు తనను బాధ్యును చేస్తున్నారని, ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలేస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు జగన్ భావించారట. జగన్ ప్రయాణిస్తున్న కారే సింగయ్య మరణానికి కారణమంటూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఒకరి మరణానికి కారణమయ్యారని జగన్పై కేసు నమోదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక వరుసగా వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు జరుగుతున్నా ఇంతవరకు అధినేత జగన్ను మాత్రం టచ్ చేయలేదు. దాంతో ఇప్పుడు జగన్ను కూడా అరెస్ట్ చేస్తారని, ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సింగయ్య మృతి ఘటన ద్వారా భవిష్యత్తులో తన పర్యటనలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని అనుమానిస్తోన్న జగన్ జిల్లా పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యం చేయకూడదనే ఆలోచనతో వచ్చే నెలలోనే తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం నుంచి జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారంటున్నారు. ఇక జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు మరోసారి పార్టీ పీఏసీ మీటింగు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. వైసీపీ హయాంలో అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారని, జగన్ ఇప్పటి నుంచే కార్యకర్తలకు అండగా ఉండేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.
ఇలా జగన్ జిల్లా పర్యటనలు షురూ చేయాలని భావిస్తుంటే చంద్రబాబు ఇప్పటికే ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు వైసీపీ క్యాడర్ యాక్టివ్ అవుతూ గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించగా ఎమ్మెల్యేలు పార్టీ కేడర్ మొత్తం ప్రజల్లోకి వెళ్లేలా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఒకేసారి పప్పు ఉప్పు లాంటి పార్టీలు రోడ్డెక్కుతుండటంతో ఏం జరుగుతుందోనని రాజకీయ ఆసక్తి నెలకొంది.